Hi friends, once again welcome back to Andhra Bulls Lantern YouTube channel. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి ముందు రావడం జరిగింది. సో మార్కెట్స్ ఒక మంచి క్రిటికల్ పాయింట్ దగ్గర ఉన్నాయన్నమాట అండి. విల్ దే జంప్ టు న్యూ హైస్ అనేది ఆర్ బిగ్ ప్లేయర్స్ విల్ దే డంప్ ద షేర్స్ ఎట్ దిస్ లెవెల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట అండి. మీరు చూస్తే కనుక సో అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని అగ్రెసివ్గా సో నిఫ్టీ డెసెసివ్గా విత్ హ్యూజ్ గ్యాప్స్ అనమాట అండి. మంచి గ్యాప్ అప్స్ తోటి మంచి గ్యాలప్ తోటి సో మీరు చూస్తే కనుక మార్కెట్ చాలా హుషారుగా గ్యాప్ అప్స్ అనమాట. ఇంట్రాడేలో ఒక్కోసారి పెద్ద మూవ్ రావట్లేదు, కానీ ఓవర్ నైట్ చూసుకుంటే రాత్రి నెక్స్ట్ డే డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వస్తుందన్నమాట అండి. ఎస్పెషల్లీ నిఫ్టీలో చూస్తే కనుక అంటే మార్కెట్ వెన్ ఎక్స్ట్రీమ్ బుల్లిష్ సినారియో ఉన్నప్పుడు మీరు చూడొచ్చు అనమాట అండి. కైండ్ ఆఫ్ గ్యాప్స్ తోటి ద రన్అప్ ఏదైతే ఉందో అది క్లియర్గా మనం మార్కెట్లో విట్నెస్ చేయొచ్చు అనమాట అండి. సో ఈ విధంగా వండర్ఫుల్గా గ్యాప్ అప్స్ తోటి కంటిన్యూగా మార్కెట్ మీరు చూడొచ్చు అనమాట అండి బుల్లిష్నెస్ ఉన్నప్పుడు. సో ఆ విధంగా వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అండి. ఓకే, సో అయితే ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని ట్రెండ్ లైన్ డ్రా చేశాను కదా, ఎందుకంటే వీడియో ఆల్రెడీ రెండోసారి రికార్డ్ చేయాల్సి వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ వీడియో షూట్ చేయడం జరిగింది, బట్ కానీ ల్యాప్టాప్ హ్యాంగ్ అయిపోయింది. మళ్ళీ అగైన్ ఐ హ్యావ్ టు డూ అగైన్ మొత్తం కంప్లీట్గా మళ్ళీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే కనుక సో ఒక క్రిటికల్ లెవెల్ సైకలాజికల్ మార్క్ ఏదైతే ఉందో ఫైనల్గా 18,000 మార్క్ పైన నిఫ్టీ డెసిసివ్గా క్లోజ్ అవడం, దట్ ఈస్ గుడ్ అనమాట అండి. సో వెరీ గుడ్. బట్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు కొంచెం వీక్నెస్ అయితే కనిపించింది అనమాట. డీటెయిల్స్ చూద్దాం అనమాట అండి. సో నిఫ్టీ మాత్రం చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అవడం జరిగింది. సో అయితే ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ చూస్తే కనుక డిఏఎస్ 701 కోట్లు సెల్ చేయడం జరిగింది. ఎఫ్ఐఎస్ 2,610 కోట్ల దాకా బయింగ్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఎఫ్ఐఎస్ లెటర్స్ హోప్ నవంబర్లో బయింగ్ చేస్తారేమో చూద్దామని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. సో ఫార్ ఎఫ్ఐఎస్ మన మాట వింటున్నారు. సో నవంబర్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనమాట అండి. నాట్ ఓన్లీ దట్, మీరు న్యూస్ అది చూస్తుంటే కనుక ఎఫ్ఐఎస్ ఎస్పెషలీ దే ఆర్ అగ్రెసివ్ ఇన్ ఆప్షన్స్ ఆల్సో. న్యూ మంత్లీ సిరీస్ అని చెప్పి వీడియో కూడా చేశాను కదా. సో అగ్రెసివ్గా పుట్ రైటింగ్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా మార్నింగ్ న్యూస్లో అది నేను చూడడం జరిగిందనమాట అండి. ఇట్ ఇండికేట్స్ అంటే కొంచెం బుల్లిష్నెస్ టువర్డ్స్ ఇండికేట్ చేస్తుంది అనమాట. అయితే ఆప్షన్ చైన్ మనం టీవీలో చెప్పింది నమ్మద్దు, మనం చూద్దాం ఆప్షన్ చైన్ ఏం చెప్తుందో. సో ఆప్షన్ చైన్ చూస్తే కనుక మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట అండి. కాల్స్ పీపుల్ ఆర్ ఎగ్జిటింగ్. ఎవరైతే కాల్ రేటింగ్ చేశారో మీరు చూడొచ్చు అనమాట. 18,000 దగ్గర 18,000 మార్క్ దగ్గర 46,000 కాంట్రాక్ట్స్ ఈరోజు అన్వైండింగ్ జరిగింది. ఓకే, మీరు చూడొచ్చు అనమాట అండి. సో దానిపైన కూడా మీరు చూడొచ్చు అనమాట. కంటిన్యూ ఈవెన్ పీపుల్ ఆర్ ఎగ్జిటింగ్ అరౌండ్ 18,250. ఓకే, విచ్ ఈస్ 100 పాయింట్స్ అవే ఫ్రమ్ కరెంట్ లెవెల్ అనమాట అండి. ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కూడా సో పీపుల్ ఆర్ ఎగ్జిటింగ్ అనమాట అండి. అండ్ సమ్ బయింగ్ కూడా జరుగుతున్నట్టుగా, లాంగ్ బిల్డప్ కూడా జరుగుతున్నట్టుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. 18,100 లెవెల్స్లో కొంచెం లాంగ్ బిల్డప్ జరుగుతున్నట్టుగా మనకి ఆప్షన్ చైన్ డేటా బట్టి కనిపిస్తుంది అనమాట అండి. రైట్, అయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అరౌండ్ 18,500, దట్ ఈస్ ద మ్యాక్సిమం ఈ వీక్. అంటే రేపు ఎల్లుండే కదా ఎక్స్పైరీ, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అయితే రేపు ఒక మేజర్ ఈవెంట్ ఉంది, ఫెడ్ అనౌన్స్మెంట్ ఉందన్నమాట అండి. సో అయితే 75 బేసిస్ పాయింట్స్ ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ ఇన్ అని చెప్తున్నారు అనమాట అండి బై ద మార్కెట్. రైట్, సో అయితే అనలిస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది మెయిన్ వాట్ దే లుక్ ఫర్ ఈజ్ అంటే ఫెడ్ కామెంటరీ. డిసెంబర్లో ఇంత అగ్రెసివ్గా రేట్ హైక్స్ ఉండకపోవచ్చు, కొంచెం తగ్గుతాం స్పీడ్ అని చెప్పి ఒకవేళ ఏదైనా టోన్ అలా ఉంటే కనుక సో మార్కెట్స్ మే చీరప్. బట్ కానీ ఏంటంటే కొంచెం ఫీర్ అయితే ఉంది డెఫినెట్గా హెడ్ ఆఫ్ ద మేజర్ ఈవెంట్. అందువల్ల విక్స్ అది కూడా ఈరోజు కొంచెం ఇంక్రీజ్ అయింది. ఇండియా విక్స్ కూడా పెరిగింది, మీరు చూస్తే కనుక 2% పెరిగింది అనమాట అండి. ఓకే, సో ఎందుకంటే ఈవెంట్ ముందర కొంచెం కాషియస్గా ఉంటారు కదా. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా వన్స్ అగైన్ ఇట్ స్టార్టెడ్ స్పైకింగ్. సో ఇవి కొంచెం సెంటిమెంట్ కొంచెం ఫియర్ ఈవెంట్ ముందర కొంచెం పీపుల్ ఆర్ కాషియస్ అనమాట అండి. రైట్, అండ్ ఆప్షన్స్ అయిన పుట్ సైడ్ చూస్తే కనుక మీరు చూడొచ్చు అనమాట. ఎవరైతే ప్రీవియస్గా పుట్ రేటింగ్ చేశారో దే ఆర్ బుకింగ్ ద ప్రాఫిట్, దే ఆర్ ఎగ్జిటింగ్. ఎందుకంటే మనం కూడా ఆప్షన్స్ మాస్టర్ క్లాస్ సిరీస్ వీడియో చేసాం కదా, డిఫరెంట్ వీడియోస్. మీరు చూస్తే కనుక స్ట్రాడిల్స్ ఇలా రకరకాల వీడియోస్ మనం చేసాం కదా. ఎప్పుడైతే డికే ఇంకా 5 రూపాయలు 6 రూపాయలు ఉందో ఇంకా అంతకంటే డికే ఉండదు కదా, దే హ్యావ్ టు మూవ్ అలాంగ్ విత్ ద మార్కెట్. రైట్, మన వీడియోస్ ఎవరైతే చూసారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట అండి. అగైన్ దే విల్ బి అడ్జస్టింగ్ అకార్డింగ్ టు ద కాల్ స్ట్రైక్ ప్రైస్ ఎంతైతే ఉందో ఆ రేంజ్ ఎక్కడ ఉందో చూసి అక్కడ పుట్ సెల్లింగ్ చేస్తూ ఉంటారు కదా. దే హ్యావ్ టు రోల్ అప్ అనమాట. అందువల్ల మీరు పుట్ అన్వైండింగ్ క్లియర్గా అంటే పీపుల్ ఆర్ బుకింగ్ ప్రాఫిట్స్ అనమాట అండి పుట్ సైడ్. అండ్ పీపుల్ ఆర్ అగైన్ రైటింగ్ అగ్రెసివ్గా ఈవెన్ 18,100 లెవెల్ దగ్గర కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. 137,000 కాంట్రాక్ట్స్ ఈ రోజే రైటింగ్ జరిగింది. సో ఎందుకంటే మీరు చూడొచ్చు అనమాట ప్రీమియం తగ్గింది కదా. ఓకే, సో ప్రీమియం చాలా తగ్గింది, సో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సో దట్ క్లియర్లీ ఇండికేట్స్ అంటే పుట్ రేటింగ్ కూడా బాగానే అగ్రెసివ్గా ఉందన్నమాట అండి. ఓకే, సో అయితే సపోర్ట్ లెవెల్స్ వచ్చి 18,100 షుడ్ యాక్ట్ యాజ్ అ వెరీ గుడ్ సపోర్ట్. ఒకవేళ అది కాకపోతే 18,000 అంటే 18,000 నుంచి 18,500 మధ్య ఎక్స్పైరీ ఉండొచ్చు. అట్ ద మోస్ట్ 17,900 అగైన్ దట్ ఆల్సో విల్ యాక్ట్ యాజ్ అ వెరీ గుడ్ సపోర్ట్ అనమాట అండి. సో అక్కడ కూడా
17,800 లెవెల్స్లో కూడా సపోర్ట్ చాలా ఉందన్నమాట. సో ఎందుకంటే అక్కడ అగ్రెసివ్గా ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ రేటింగ్ జరిగింది ఖచ్చితంగా. ఓకే, సో అందువల్ల ఏంటంటే సో ఆప్షన్ ప్లేయర్స్ కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అప్ అనమాట అండి. సో బట్ కానీ మార్కెట్ మళ్ళీ సర్ప్రైజ్ ఇస్తుందా, ఫెడ్ నుంచి ఏమైనా వస్తుందా అవుట్కమ్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఏదైనా సర్ప్రైజ్ కామెంటరీ సంథింగ్ లైక్ దట్ ఏదన్నా ఉంటే మాత్రం కొంచెం మళ్ళీ రియాక్షన్ మళ్ళీ సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ అవుద్ది. సో అలాంటప్పుడు మీరు చూడొచ్చు అనమాట. అందుకే ఇది డ్రా చేయడం జరిగింది. ఒకవేళ అలాంటి కామెంటరీ వస్తే కనుక ఒక హడ్డిల్ దగ్గర మళ్ళీ కూల్ ఆఫ్ అవ్వచ్చు. ఇట్ మే టేక్ అనదర్ 10 days 15 days వీ డోంట్ నో. ఒకవేళ అది కంప్లీట్ అయినా కూడా కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది జనరల్గా ఇంత అప్ ట్రెండ్ తర్వాత రావడం అనేది ఇట్స్ వెరీ గుడ్ సైన్ అనమాట. ఇట్ విల్ బి ఏ కంటిన్యూషన్ ప్యాటర్న్, రైట్? వెదర్ ఇట్ విల్ జంప్ ఆర్ ఇఫ్ దే డంప్ ద ప్యాటర్న్ విల్ ఫార్మ్ అనమాట అండి. ఇట్ ఈస్ మోస్ట్ లైక్లీ ప్యాటర్న్ ఫార్మ్ అవ్వచ్చు అనమాట వాళ్ళు డంప్ చేస్తే. ఒకవేళ జంప్ చేసి ఇట్ కంటిన్యూ అయితే మాత్రం ఇట్ విల్ కంటిన్యూ, రైట్? సో కొత్త లెవెల్స్కి 18,300 ఆ లెవెల్స్కి నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్, కొత్త న్యూ లైఫ్ టైమ్ హైస్కి వెళ్ళే ఛాన్సెస్ లేకపోలేదు అనమాట అండి. ఓకే, సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టుమారో ఈవెంట్ అనమాట ఫ్రెండ్స్. ఓకే, రేపు ఈవెంట్ని బట్టి ఉంటుంది అనమాట. అయితే మంత్లీ క్యాండిల్ మీరు చూస్తే కనుక ఈరోజు ఫస్ట్ కదా, ప్రీవియస్ అక్టోబర్ మంత్ క్యాండిల్ చూడండి ఫ్రెండ్స్. హయ్యర్ లెవెల్లో వండర్ఫుల్ గ్రీన్ క్యాండిల్, కంప్లీట్ బుల్లిష్ క్యాండిల్ అనేది ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. ఫెస్టివ్ సీజన్ బాగుంటుందని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. అండ్ న్యూ ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హై దగ్గరలోనే క్లోజ్ అయిపోయింది మీరు చూస్తే కనుక క్లియర్గా, రైట్? సో అయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కొంచెం మాత్రం బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ అయితే మనం చూడడం జరిగింది. ఈవెన్ దో ఇట్ ఈస్ అట్ న్యూ లైఫ్ టైమ్ హైస్ దగ్గరే ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా, రైట్? అండ్ ఆ హడ్డిల్ దగ్గర కన్సల్టేషన్ అవుతుంది అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. ఆ కన్సల్టేషన్ తర్వాత వచ్చే బ్రేక్అవుట్ దట్ ఈస్ గుడ్ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. ఒకేసారి హ్యూజ్ గ్యాప్అప్తో జంప్ ఒకవేళ వస్తే కనుక అది మళ్ళీ కూల్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా ఇలా కన్సల్టేట్ అయ్యే బ్రేక్అవుట్ వస్తే కనుక దట్ విల్ కంటిన్యూ అనమాట అండి. టువర్డ్స్ 44,000 దాకా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళొచ్చు. సో ఈ రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తే కనుక సో టార్గెట్స్ అయితే చాలా ఆప్టమిస్టిక్గా ఉన్నాయి. సో ఐ విల్ బి వెయిటింగ్ అనమాట అండి. ఐ మేగర్, ఎందుకంటే మార్కెట్ మూడ్ ఇండెక్స్ కూడా ఇంకా ఎక్స్ట్రీమ్ గ్రీడ్లోకి వెళ్ళలేదు. వెన్ పీపుల్ బికమ్ గ్రీడీ ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ మై ETFs, బ్యాంక్ ETFs, ఆర్ వెన్ ఎవర్ PE మల్టిపుల్ 25 అది 20-25 లెవెల్స్కి వెళ్తే అప్పుడు నేను కొంచెం ప్రాఫిట్ బుక్ చేయడానికి ఐ విల్ బి రెడీ అనమాట అండి. ఎనీహౌ ఐఎమ్ సిట్టింగ్ ఆన్ 22% ప్రాఫిట్. ETFs ఏవైతే ఉన్నాయో నిఫ్టీ బీస్, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఇన్ఫ్రా బీస్, ఓకే? సో ఆల్ ఆర్ ఇన్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. ఓకే, అండ్ కమింగ్ టు ద స్ట్రెంత్ ఇన్ ద మార్కెట్, సో 39 స్టాక్స్ అడ్వాన్స్ అనమాట అండి, ఓన్లీ 11 మాత్రం డిక్లైన్. అండ్ నిఫ్టీ 500లో 315 స్టాక్స్ అడ్వాన్స్ అండ్ ఓన్లీ 179 స్టాక్స్ మాత్రం డిక్లైన్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మీరు చూస్తే కనుక అండ్ కమింగ్ టు కొన్ని రిజల్ట్స్ చూస్తే కనుక వీల్స్ ఇండియా దే డిక్లేర్డ్ కొంచెం నెగిటివ్ రిజల్ట్. అండ్ యూపీఎల్ ఫ్రెండ్స్, రైట్? యూపీఎల్ వండర్ఫుల్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. మనం ఈ స్టాక్ ఆల్రెడీ మీకు నేను షేర్ చేయడం జరిగింది. ఆగ్రో రిలేటెడ్ కెమికల్, ఓకే, ఫార్మర్ అగ్రికెమికల్ రిలేటెడ్ స్టాక్స్లో మొమెంటం ఉందని చెప్పి నేను చెప్పాను కదా. ఓకే, పిఎన్బి డిసప్పాయింటింగ్ అనమాట అండి, ప్యాట్ అండ్ బట్ ఎన్పిఎస్ విషయంలో దే ఆర్ ఇన్ కంట్రోల్, దట్ ఈస్ గుడ్ అనమాట అండి. సన్ ఫార్మా డిక్లేర్డ్ వెరీ గుడ్ రిజల్ట్. నాట్ ఓన్లీ సన్ ఫార్మా, ఆల్ ఫార్మా ప్యాక్ ఫార్మా స్టాక్స్లో కొంచెం మొమెంటం అయితే నేను ఈరోజు అబ్జర్వ్ చేశాను అనమాట. చాలా స్టాక్స్లో 1-2 స్టాక్స్ కూడా నేను షేర్ చేస్తాను ఈరోజు మీతోటి. ఓకే, అండ్ విబిఎల్ వరుణ్ బెవరేజ్ లిమిటెడ్ ఇట్ గేవ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్ అండ్ ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ పెర్ఫార్మర్. రీసెంట్ టైంలో చాలా పెరిగిందనమాట అండి స్టాక్. ఓకే, సో ఈ విధంగా మీరు చూస్తే కనుక రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ అనమాట అండి, వెరీ ఎంకరేజింగ్. అండ్ ఆటో సేల్స్ అయితే బాగానే ఉన్నాయన్నమాట అండి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎస్పెషల్లీ ట్రాక్టర్ సేల్స్ ఇవన్నీ కూడా సో బాగానే ఉండడం జరిగింది అనమాట, రైట్? ఈవెన్ దో కొన్ని ఇంకా డిసప్పాయింటింగ్ ఉన్నా సో ఓవరాల్గా మొత్తం ఓవరాల్గా తీసుకుంటే ఇట్స్ గుడ్ అనే చెప్పాలన్నమాట. ఆటో నెంబర్స్ ఆర్ గుడ్, రైట్? అండ్ ఆసాహి ఇండియా గ్లాస్ డిక్లేర్డ్ వెరీ గుడ్ రిజల్ట్, ప్యాట్ ఆల్సో. అండ్ ఎయిర్టెల్, లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, మోర్ దెన్ 1,000 crores ప్యాట్ ఇంక్రీజ్ అనమాట అండి. సో వండర్ఫుల్గా. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద దివాళీ పిక్స్ అనమాట అండి. సో నా గ్రూప్లో ఇది వన్ ఆఫ్ ద దివాళీ పిక్స్ కింద ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే నా దగ్గర క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి. ఓకే, సో అండ్ 4 digit దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు టార్గెట్ అని కూడా చెప్పడం జరిగింది. చార్ట్ మీకు చూస్తే అర్థమైపోతుంది అనమాట. ఓకే, సో ఎందుకంటే లైక్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక మంచి కన్సల్టేషన్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది మంచి వాల్యూమ్స్ తోటి. సో అంటే కిందకి రానివ్వట్లేదు, కిందకు వచ్చినట్టు ఇమీడియట్ హ్యూజ్ బయింగ్ వచ్చి పీపుల్ ఆర్ అక్యుములేటింగ్, ఎస్పెషల్లీ మేబీ ఇన్స్టిట్యూషన్స్ అనమాట అండి. సో మీరు చూడొచ్చు అనమాట. సో స్టాక్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్, స్ట్రాంగ్ అనమాట. ఎందుకంటే దేర్ ఆర్ డియోపోలి అని చెప్పాలన్నమాట. కాంపిటీషన్ ఆల్మోస్ట్ ఇంక ఎయిర్టెల్ జియో మధ్య ఉందన్నమాట అండి. సో దే ఆర్ గోయింగ్ టు బి ద బెనిఫిషరీస్ ఫర్ షూర్ అనమాట. ఎస్పెషల్లీ ఎయిర్టెల్, దే ఆర్ ఓన్లీ ఇన్ టు దిస్ బిజినెస్ కదా. సో అందువల్ల డెఫినెట్గా సో దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ దట్ అడ్వాంటేజ్ అనమాట అండి. సో ఆఫ్రికా అండ్ దే హ్యావ్ అదర్
గ్లోబల్ ప్రెజెన్స్ ఆల్సో, సో దే ఆర్ డూయింగ్ గుడ్ అనమాట, రైట్. అండ్ ఎల్ఎన్టీ ఆల్సో డిక్లేర్డ్ వెరీ డీసెంట్ రిజల్ట్. ఇవి ఎప్పుడైతే లైక్ నిఫ్టీ స్టాక్స్ మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయో, సో నిఫ్టీ అందువల్ల చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది అనమాట అండి. లైక్ రిలయన్స్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తే నిఫ్టీ బాగా పెర్ఫామ్ చేస్తుంది. బట్ వేరే బ్యాంకింగ్ స్టాక్స్ ఆల్రెడీ రిజల్ట్స్ సీజన్ కొంచెం అయిపోయింది కదా, సో ఆల్రెడీ దే డిడ్ వెరీ గుడ్ అనమాట అండి. సో మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. అవన్నీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్, ఎందుకంటే ఆల్రెడీ పీపుల్ 15-20% ప్రాఫిట్స్ ఉన్నప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కదా, అందువల్ల కొంచెం బ్యాంక్ నిఫ్టీలో కూల్ ఆఫ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. టాటా స్టీల్ డిసప్పాయింటింగ్ రెవెన్యూ, even though revenue is flat, PAT is disappointing అనమాట అండి. సో డ్యూ టు మేబీ ఇన్పుట్ కాస్ట్, రా మెటీరియల్ కాస్ట్ మేబీ, సో ఎందుకంటే గ్లోబల్గా కమాడిటీస్ కొంచెం ఇన్ఫ్లేషన్ వల్ల సో ఆ మార్జిన్ ప్రెషర్స్ అవి ఉన్నాయన్నమాట అండి. ఓకే. అండ్ టిమ్కెన్ మీరు చూస్తే కనుక డిక్లేర్డ్ వెరీ గుడ్ రిజల్ట్. అండ్ ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్, రైట్, ఆల్సో డిక్లేర్డ్ వెరీ గుడ్ రిజల్ట్. ఆల్మోస్ట్ ప్యాట్ ఈక్వల్ టు 3 times అనమాట అండి. ఎన్పిఎస్ఆర్ ఇన్ కంట్రోల్, రైట్, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అనమాట అండి. ఓకే. అండ్ ఓకే, సుప్రీం ఇండస్ట్రీస్ గురించి తర్వాత నేను చెప్తాను అనమాట అండి. సో ఆ కంపెనీ నన్ను మోసం చేసింది. ఓకే, సుప్రీం ఇండస్ట్రీస్, అది ఎలాగో నేను మీకు చార్ట్ చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది, రైట్. అండ్ కమింగ్ టు ఓకే, సో మన సెక్టర్ రొటేషన్ అవి ఒకసారి చూసేద్దాం, సో ఎలా ఉంది ఏంటనేది. సో యాక్చువల్గా ఐ హ్యావ్ టు డూ సమ్ అడ్జస్ట్మెంట్. ఓకే, సెక్టర్ అనాలిసిస్ అండ్ గ్లోబల్ ఇండిసెస్ ఎలా ఉన్నాయి కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు గ్లోబల్ ఇండిసెస్ మీరు చూస్తే కనుక సెంటిమెంట్ కొంచెం యాక్చువల్గా మిక్స్డ్గా ఉండడం జరిగిందనమాట అండి. సో డాక్స్ అవి మీరు చూస్తే కనుక చాలా పాజిటివ్గా ఉన్నాయి, రైట్. సో డాక్స్ వాజ్ ట్రేడింగ్ వెరీ గుడ్ అనమాట అండి. సో పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ అగైన్ మీరు చూడొచ్చు అనమాట, ఒక మంచి లెవెల్ దగ్గర, ఒక మంచి స్వింగ్ హై దగ్గర డాక్స్ ఆల్సో యూరోప్ కూడా డెసిసివ్గా ఉంది, ట్రేడ్ అవుతుంది. అండ్ వెరీ క్లోజ్ టు 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్, రైట్. ఓకే అండి. అయితే ఆల్రెడీ లైక్ నాస్డాక్ మనం చెప్పడం జరిగింది స్టిల్ ఇట్ స్ట్రగ్లింగ్, ఎందుకంటే టెక్నాలజీ జైంట్స్ అన్ని టెక్ కంపెనీస్ కొంచెం స్ట్రగుల్ ఉంది కదా. బట్ వేరేస్ డౌ జోన్స్ కంఫర్టబుల్లీ ఇట్ ఈస్ ట్రేడింగ్. ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ట్రేడింగ్ నౌ. మళ్ళీ కొంచెం సెల్ ఆఫ్ చూసారు కదా, కొంచెం సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది అనమాట. ఇది ఈరోజు ఎలా క్లోజ్ అవుతుందో నైట్ చూడాలి, దాన్ని బట్టి మన మార్కెట్స్ రేపు రియాక్షన్ కొంచెం ఉంటుంది అనమాట, రైట్. అండ్ యాక్చువల్గా 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది, దట్ ఈస్ గుడ్ న్యూస్ అనమాట అండి. స్టిల్ ఇట్ ఈస్ మేనేజింగ్ టు ట్రేడ్ అబౌట్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్. అండ్ అదర్ ఎస్ఎన్పి కూడా బాగానే ఉండడం జరిగింది. అయితే ఇండియా విక్స్ కొంచెం బిఫోర్ ది ఈవెంట్, అహెడ్ ఆఫ్ ది ఈవెంట్ కొంచెం ఫీర్ ఉంటుంది కాబట్టి, ప్రీమియమ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇండియా విక్స్ కొంచెం పెరగడం జరిగింది, విచ్ ఈస్ నాట్ వెరీ సిగ్నిఫికెంట్ అని చెప్పాలన్నమాట అండి, విచ్ ఈస్ నార్మల్గా కొంచెం పెరగడం జరిగింది, రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్ రొటేషన్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేసిందో మనం చూద్దాం ఒకసారి. సెక్టర్ రొటేషన్ విషయానికి వస్తే కనుక, రైట్. సో ఈరోజు మెటల్ వండర్ఫుల్గా పెరిగింది డిస్పైట్ యాక్చువల్గా టాటా స్టీల్ డిసప్పాయింటింగ్ రిజల్ట్. మెటల్ ఇండెక్స్ 2.4%. అండ్ ఫార్మా మీరు చూడొచ్చు అనమాట అండి, నేను చెప్పడం జరిగింది కదా. అండ్ ఐ థింక్ ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది, ఫార్మా స్టాక్స్లో స్ట్రెంత్ రావచ్చు అండ్ ఇట్ ఈస్ బ్రేకింగ్ అబౌవ్ ద రెసిస్టెన్స్ అండ్ ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్, మంచి ప్యాటర్న్ మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా కైండ్ ఆఫ్ అసెండింగ్ ట్రయాంగిల్ నాకు కనిపిస్తుంది అనమాట అండి. సో మంచి స్ట్రెంత్ కొంతకాలం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే. అండ్ పిఎస్సి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఇండెక్స్ కూడా ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ లైఫ్ టైమ్ హైస్, ఎందుకంటే కొన్ని దే ఆర్ ఫర్ సేల్ కదా, సో సంథింగ్ లైక్ దాట్. సో అందువల్ల ఇట్లాంటి డైవర్స్మెంట్స్ ఇలాంటి ప్లాన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఒక మంచి ప్యాటర్న్స్ తోటి వండర్ఫుల్గా ఇట్ ఈస్ ద అవుట్ పర్ఫార్మింగ్ సెక్టర్ అనమాట అండి. సో ఐటీ చూడొచ్చు, ఐటీ ప్యాక్ మాత్రం స్టిల్ స్ట్రగులింగ్, చాలా లాంగెస్ట్ కన్సల్టేషన్ అనమాట అండి. సో ఆల్మోస్ట్ నిఫ్టీలో ఈ ఇయర్ ఏమి రిటర్న్స్ రాలేదు, అక్టోబర్ తీసుకుంటే 0 రిటర్న్, నిఫ్టీలో రిటర్నే రాలేదన్నమాట అండి. సో స్టిల్ వీఆర్ ఆల్సో స్ట్రగులింగ్. సో ఇంకా కొంచెం మన క్లయింట్స్ పోర్ట్ఫోలియోస్ అవి చూస్తే కనుక మార్కెట్స్ కొంచెం స్టాప్ లాస్లు అవన్నీ కూడా ఎక్కువ కొంచెం ఇబ్బంది పెట్టింది కదా ఈ ఇయర్, అంత ప్రాఫిటబుల్గా లేదు. ఓకే, సో వీఆర్ ఫైటింగ్ విత్ ద మార్కెట్ టు గెట్ రిటర్న్స్ అనమాట, గుడ్ రిటర్న్స్, రైట్. అండ్ ఓవరాల్గా తీసుకుంటే పిఎస్యూ బ్యాంక్ మనం అనుకోవడం జరిగింది కదా, సో వండర్ఫుల్గా ఈ మధ్యన పెర్ఫామ్ చేసింది ఇండెక్స్ ఇది. సో కొంచెం డెఫినెట్గా ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ ఉంది. అయితే స్మాల్ క్యాప్ కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అగైన్ ఈరోజు కూడా నిఫ్టీతో పోలిస్తే అండర్ పెర్ఫామ్ చేయడం జరిగిందనమాట, రైట్. ఇది ఫ్రెండ్స్ సెక్టర్ రొటేషన్ సంబంధించి. అండ్ ఈరోజు కొన్ని స్టాక్ ఏరియాస్ ఉన్నాయి. ట్రెండ్ ఆల్రెడీ మీకు నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ట్రెండ్ ఈరోజు అరౌండ్ 2% దాకా పెరగడం జరిగింది. అసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అని చెప్పి నేను మనం అనుకోవడం జరిగింది కదా, సో ఇట్ గేవ్ ఎంట్రీ. సో వండర్ఫుల్గా ప్రైస్ అయితే బాగుందన్నమాట, రైట్. అండ్ అనదర్ స్టాక్, ఈరోజు 3 స్టాక్స్ నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ స్టాక్ వచ్చి ఏయూ స్మాల్ ఫైనాన్స్ అనమాట అండి. సో డైలీ టైం ఫ్రేమ్లో ఇది ఒక కన్సాలిడేషన్ లెవెల్ దగ్గర ఉందన్నమాట అండి. ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో జస్ట్ ఇట్ ఈస్ గెటింగ్ కన్సాలిడేటెడ్. సో కన్సాలిడేషన్ అయితే అవుతుంది, రైట్. బట్ వేరాజ్ వీక్లీ
వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర అది ట్రేడ్ అవుతుంది. ఓకే, రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉన్నట్టుగా నాకు అనిపించింది. ఈ ఛానల్లో ఇది ప్రైస్ మూమెంట్ హయ్యర్లో వస్తుంటే ట్రెండింగ్గా ఉంది కదా. అండ్ ఒకవేళ ఎవరైనా కావాలంటే 560 స్టాప్ లాస్ తోటి, అంటే విచ్ ఇస్ అరౌండ్ 60 రూపీస్ ఫ్రమ్ కరెంట్ లెవెల్, 60 రూపీస్ కింద స్టాప్ లాస్, యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 100 రూపీస్ ప్లస్ ప్రాఫిట్ అనమాట అండి, 720 దాకా. సో ప్రైస్ మినిమం వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ ఛానల్లో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఓకే. సో ఈ ప్యాటర్న్ ప్రకారం సో ఇట్ ఈస్ లుకింగ్ ఇంట్రెస్టింగ్ అనమాట అండి. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చి నేను మీతో షేర్ చేద్దాం ఒక మెట్రోపాలిస్ అనమాట అండి. సో అండ్ వీక్లీ డైలీ టైం ఫ్రేమ్స్లో మీరు చూడొచ్చు డబుల్ బాటమ్ అండ్ RSI డైవర్జెన్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ లుకింగ్ ఇంట్రెస్టింగ్, వాల్యూమ్స్ కూడా బాగానే ఉన్నాయన్నమాట అండి. సో ప్రీవియస్ స్వింగ్ హైస్ కొంచెం దాటి బ్రేక్అవుట్ అవ్వి సస్టైన్ అవుతుంది కాబట్టి సో ఈజీలీ స్టాక్ ఇక్కడ నుంచి ఒక 400-500 రూపీస్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. ఓకే, అండ్ ఈరోజు నన్ను మోసం చేసిన స్టాక్ అని నేను చెప్పాను కదా. సో సుప్రీం ఇండస్ట్రీస్ యాక్చువల్గా నిన్న వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. ఎవరో ఫ్రెండ్ ఒక ఆయన అడిగారు నిన్న లైవ్ స్ట్రీమ్లో. యాక్చువల్గా ఎర్నింగ్ కొంచెం డిసప్పాయింటింగ్ అనమాట అండి. ఎర్నింగ్స్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు స్ట్రీట్. సో అంటే యాక్చువల్గా రెండు రకాలు చూడాలన్నమాట అండి. యాక్చువల్గా సర్ప్రైజ్ ఏంటంటే రెవెన్యూ పెరిగింది బట్ ప్రాఫిట్ రాలేదు. ఓకే, సో ప్యాట్లో కొంచెం ఎర్నింగ్స్లో ఎస్టిమేట్ కంటే 47% తక్కువ రావడం జరిగింది అనమాట. బట్ రెవెన్యూ పెరిగింది అంటే ప్రాఫిటబిలిటీ రాలేదు కాబట్టి సో అది నిన్న కొంచెం ఎరాటిక్గా ఉందన్నమాట అండి ప్రైస్ బిహేవియర్. సో చాలా కాలం నేను యాక్చువల్ ప్రీవియస్ బ్రేక్అవుట్ అనుకున్నాం, అది ఫెయిల్ అయింది. బట్ ఈవెన్ దో వీ కెప్ట్ ఆన్ హోల్డింగ్ అనమాట అండి, ఎందుకంటే వాల్యూమ్స్ అగ్రెసివ్గా లేవు. ఇంత అగ్రెసివ్ వాల్యూమ్ వచ్చినా ప్రైస్ పడలేదు కదా అని ఐ వాజ్ హోల్డింగ్. బట్ కానీ ఫైనల్గా ఇంకా వేరే స్టాక్స్ ఉన్నాయి కదా అని చెప్పి నిన్న ఏదైతే మన పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ ట్రేడ్ మొమెంటమ్ పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ ఉందో సో అందులో కూడా నేను పెట్టడం జరిగింది అనమాట అండి. సో నిన్న నేను చెప్పడం జరిగింది ఒకవేళ 2100 దాటితే మాత్రం అగైన్ యూ కెన్ ఎంటర్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. బట్ కానీ ఇది క్రేజీ మూవ్స్ అనమాట అండి. 2000 నుంచి 2000 అంటే 200-300 జస్ట్ లైక్ దట్ మూవ్ అవుతుంది. కొంచెం ఎరాటిక్ మూవ్స్ అనేవి ఈ స్టాక్ స్ట్రక్చర్లో కొంచెం కనిపించింది అనమాట. అందువల్ల నేను మళ్ళీ రీఎంట్రీ తీసుకోలేదన్నమాట అండి. ఓకే, బట్ ఎనీహౌ ఆ కైండ్ ఆఫ్ ఇన్వర్స్ సైడ్ అండ్ షోల్డర్ స్ట్రక్చర్ ఫార్మేషన్ అవుతుంది కాబట్టి 2500-600 ఈజీగా స్టాక్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, సో లెటస్ ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ప్రీవియస్గా అగ్రెసివ్ వాల్యూమ్స్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ సెల్ ఆఫ్ వచ్చింది. ఓకే, అంటే నీట్ క్లీన్ చార్ట్ లాగా లేదనమాట ఇది. ఓకే, సో ఫెయిల్ బ్రేక్అవుట్స్ ఎక్కువ ఉన్నాయి, అందువల్ల నేను మళ్ళీ తిరిగి పొజిషన్ తీసుకోలేదనమాట. ఈవెన్ ద ఇఫ్ సంబడి వాంట్ టు వెంచర్ సో క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ ఫాలో అవ్వండి. క్లోజింగ్ బేసిస్ మీద ఒకవేళ 2000 కిందకు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట అండి. రైట్, సో అలా కాకుండా ఇంకా బెటర్ స్టాక్స్ ఉన్నాయి, కొంచెం క్లీన్ న్యూస్ ఉన్నాయి కొంచెం. రైట్, సో ఒక్కొక్క స్టాక్ యొక్క బిహేవియర్ ఒకలా ఉంటుంది కదా. సో ఇఫ్ యూ ఫైండ్ ఎనీ బెటర్ ఆపర్చునిటీ యూ కెన్ గో ఫర్ దెమ్. రైట్, ఓకే అండి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. లెటర్స్ హోప్ ఏం జరుగుతుందో చూద్దాం. రేపు మేజర్ ఈవెంట్ ఉంది కదా, రేపు నైట్ ఎల్లుండ మన మార్కెట్స్లో ఎల్లుండ ఎక్స్పైరీ నవంబర్ 1st వీక్ ఎక్స్పైరీ అనమాట అండి. సో క్రేజీ ఎక్స్పైరీ వాలటిలిటీ ఉంటుంది సో ఈవెంట్ తర్వాత కదా. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సో వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా ఆంధ్ర బుల్స్ లెర్న్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.